మనకిక్కడ ఏమైతుంది అనంటే, ఇన్‌పుట్‌లో ఏమిచ్చారు? 4, 2, 1 అనేది ఇచ్చారు. కాబట్టి మన కండిషన్స్ అన్నీ తీసుకొని 4 అనేది ప్రింట్ చేశారు. ఎందుకు అనంటే ఇక్కడ చూసుకున్నారు. ఏ అనేది ఏమైంది? 4. 4, 2, 4, 2. ఇక్కడేమైంది? ఆల్రెడీ ఇక్కడే కండిషన్ మనకి వచ్చేసింది. ఇక్కడ ఏ కంటే బి అనేది చిన్నది. ఏ కంటే సి అనేది కూడా చిన్నది. సో, మనకిక్కడ ఏ అనేది ప్రింట్ అవుతది. ఇక్కడ వచ్చేసింది మనకు 4 అని. తర్వాత నెక్స్ట్ ఇది చెక్ చేసుకుంటది. ఏమైతుంది ఇక్కడ బి అనేది ఎంతుంది? 2 ఉంది, 1 ఉంది. సో, మనకిక్కడ కండిషన్ ఏమైతుంది? ఇక్కడ బి కంటే సి చిన్నది. కాకపోతే ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మన కింద లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవన్నమాట. కాబట్టి మనకిక్కడ 4 అనేది గ్రేటర్ కాబట్టి 4 అనేది వచ్చింది. ఒకవేళ ఇందులో నుంచి ఇక్కడ పెట్టుకుంటే మనం 3, 2, 3, 1 కాబట్టి 3 కంటే 2 అనేది చిన్నది కాబట్టి 3 వచ్చేస్తది. 3 కంటే 1 అనేది ఏమైతే చిన్నది. సో, కాబట్టి మనకి ఇక్కడ 3 అనేది వచ్చేస్తది. ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తదంటే 3 అనేది వచ్చేస్తది. ఇక్కడ మనం ఇఫ్ అనే స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉన్నది. అంటే సేమ్ మీకు ఇఫ్ గురించి తెలుసు. ఎలిఫ్ అనేది నేను మీకు చెప్తే ఇది స్ట్రక్చర్. ఎల్స్ అనేది కింద ఉంటదన్నమాట. ఒకవేళ ఇక్కడ మనకి ఇఫ్ అనేది స్టేట్మెంట్ ట్రూ అయింది అనుకో, ఇక్కడ ఎలిఫ్ ఇంకా ఎల్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇఫ్ ఇన్ కేస్ ఇవి ట్రూ అయినా సరే మనకి ఇవనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇఫ్ అనేది ట్రూ అయితే ఇక్కడే ఆగిపోతది ఈ బ్లాకు. ఒకవేళ ఇఫ్ అనేది ఫాల్స్ అయింది అనుకో, అప్పుడు మనకి ఎలిఫ్‌లోకి వస్తుంది స్టేట్మెంట్ అనేది. చూద్దాం ఎగ్జాంపుల్‌లో మీకు అర్థమైతది. చూడండి ఇక్కడ కండిషన్ ఏ అనేది ట్రూ ఉంది. కండిషన్ బి అనేది ఫాల్స్ ఉంది కదా! సో, మనకిప్పుడేంది ఇఫ్‌లో ఏం రాశారు మనకి ఇఫ్ అని పెట్టి కండిషన్ ఏలో బ్లాక్ 1 అని పెట్టారు. ఎలిఫ్‌లో కండిషన్ బి అని పెట్టి బ్లాక్ 2 అని రాశారు. ఎల్స్‌లో బ్లాక్ 3 అని పెట్టారు. ప్రింట్ బ్లాక్ 3 అని పెట్టారు. ఇక్కడ మనకి కండిషన్ ఏ అనేది ట్రూ అయింది. సో, కాబట్టి మనకేమైతది ఇఫ్ కండిషన్ ఏ అనేది ఏమైతది ప్రింట్ అవుతది. ఇక్కడ కండిషన్ ఏ అనేది ట్రూ ఉంది కాబట్టి ప్రింట్ అయినది. ఇక్కడ బి అనేది ఏమైంది ఫాల్స్ ఉంది కదా! అయినా సరే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ట్రూ ఉన్నా సరే ఇక్కడి వరకు అయిపోతది. ఇంకో ఎగ్జాంపుల్‌లో మీకు అర్థమైతది చూడండి. కండిషన్ ఏ అనేది ఫాల్స్ ఉంది. కండిషన్ బి అనేది ట్రూ ఉంది. ఇప్పుడు కండిషన్ ఏ అనేది మనకి ఏమైంది ఫాల్స్ అయింది. సో, కండిషన్ బి అనేది ఏమైంది మనకి ట్రూ అయింది. కాబట్టి మనకి ఇక్కడ ఏమైతది బి అనేది ప్రింట్ అవుతదన్నమాట. సో, ఇక్కడ కండిషన్ అనేది ఏమైంది మనకి ఇక్కడ బ్లాక్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇది ఇక్కడ ఆగిపోయింది. ట్రూ అని ప్రింటే ఆగిపోయిందన్నమాట. ఇక్కడ చూద్దాం మల్టీ ఎలిఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం తీసుకుండు? ఎలిఫ్ తీసుకుండు. మళ్ళీ ఎలిఫ్ బి తీసుకుండు. ఎలిఫ్‌లో సి తీసుకుండు. అంటే మల్టీ ఇక్కడ 2 టైమ్స్ తీసుకుండు. 2 కాదు మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ అనేది ఎలిఫ్ బ్లాక్స్ అనేవి తీసుకోవచ్చనమాట. వి కెన్ యాడ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎలిఫ్ బ్లాక్స్ ఆఫ్టర్ ఇఫ్. ఇఫ్ తర్వాత మనం ఎన్ని ఎలిఫ్‌లైనా వాడుకోవచ్చు. కానీ ఇఫ్ కంటే ముందు ఎలిఫ్ అనేది పెట్టొద్దు. ఇక్కడ చూడండి ఒక క్వెషన్ ఉంది. మీరు ఎలిఫ్‌లు యూజ్ చేసి మీరిక్కడ మల్టీ హ్మ్. నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసుకొని మీరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది చేయండి. క్వెషన్ ఏముందో చూద్దాం. రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ చెక్స్ వెదర్ ద గివెన్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 10 ఆర్ 5 అనేది చూడాలి మీరు. ఇచ్చిన నంబర్స్ అనేవి డివిజిబుల్ బై 10 అయితుందా? లేదంటే 5 అన్నా అవుతుందా అనేది మీరు చెక్ చేసి ఒకసారి కోడ్ రాసి పెట్టండి. అప్పటి వరకు థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.